నమస్కారం ఎల్నాటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ. సీసీ కెమెరాలు ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. శని త్రయోదశి సందర్భంగా భీమన్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పాల్గావ్ వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఉంటున్న భారతదేశంలో మతం పేరిట ఉగ్రవాదులు మరణహోమం సృష్టించాలని అనుకోవడం అవివేకమని అన్నారు. కార్యక్రమాల్లో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గొట్టె మనోహర్, అజీం, అధ్యక్షుడు లింగాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి విష్ణు శ్రీనివాస్, పత్రికా ప్రతినిధులు యాకోబ్, గంగాధర్, మధు, రఘురాం, జలేందర్ తదితరులు హాజరయ్యారు. ఉగ్రవాద దాడుల్లో మృతి చెందినటువంటి భారతీయులు వారికి చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో శాంతియుత ర్యాలీ నిర్వహించి వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో అతి కిరాతకంగా చొరబడి ఉగ్రవాదులు భారత్కు సంబంధించిన ఇండియాకు సంబంధించిన టూరిస్టులు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ అతి కిరాతకంగా కాల్చి చంపడాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఉగ్రవాదులారా ఖబర్దార్. మా దేశ ఐక్యతను దెబ్బ తీసేందుకు అన్ని మతాలు ఇక్కడ సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. దీన్ని మీరు ఈ దేశ అభివృద్ధిని ఓర్వలేక ఈరోజు మీరు ఈ విధంగా దాడులకు పాల్పడి ఎంతోమంది పాపం 21 మంది టూరిస్టులను మీరు అతి కిరాతకంగా చంపిర్రు. 28 మందిని అతి కిరాతకంగా చంపడం మేము దీన్ని ఖండిస్తున్నాం. ఖబర్దార్ మీరు టెర్రరిస్టులారా, త్వరలోనే మీరు మా భారత సైన్యం మీ అందరినీ వెంటబడి చంపుతుంటుంది. ఈరోజు మా చందుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేము కొవ్వొత్తులతోని మేము శాంతి ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తుల ద్వారా మేము ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము మా దేశ ప్రజలందరి తరఫున ఖచ్చితంగా అవసరమైతే మా ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడై కదిలి ఉగ్రవాదాన్ని తరిమి కొట్టేందుకు మేము మా యువత కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన మృతులకు ఈరోజు ఇక్కడ మేము కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా జర్నలిస్టుల మిత్రులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేరాల పరిశోధనలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ అన్నారు. శనివారం రోజున ఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. వేములవాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ప్రారంభించారు. వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిఘా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఒక్కో సీసీ కెమెరా 1000 మందితో సమానమని, నేరాల నియంత్రణలో ఇవి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా పోలీస్ శాఖ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కుటుంబాలకు యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నారని, వారికి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు వెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఉన్నారు. దేవన్న రాజన్న ఆలయాన్ని మూసివేసే క్రమంలో వాళ్ళు వచ్చి రూమ్ పోయి ఫ్రెష్ అయి హోటల్ కలిసి భోజనం చేయడానికి కనీసం 11 గంటలు, 1 గంట సమయం వెసులుబాటు ఇస్తే 11 బాబు హోటల్ కూడా నడుచుకుంటున్న విధంగా ఉంటే టెంపుల్ సిటీలో 12 గంటల దాకా ఒకవేళ ఉన్నా తప్పులేదు. కానీ మన వాళ్ళు కొందరు అంటే సిరిసిల్ల స్కూల్ వచ్చేటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు, మీరు రొటేషన్ పద్ధతిలో కొందరు వస్తున్నట్టు వాళ్ళు 10 గంటలకు వచ్చి శాపం చేస్తారు అని చెప్పి ఫోటోలు చేయడం వాటిని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నట్టు తెలిసింది. ఆ విషయం కూడా వెంటనే సీఏ గారి దృష్టి 2-3 సార్లు తీసుకుపోయిన గతంలో ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయినా ఆ విధానం కూడా కరెక్ట్ కాకుండా
మనం ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తూ వచ్చిన వాళ్ళకి మనం ఫుడ్ కూడా ఇప్పించుకోవాలి, లేకపోతే రాత్రి ఉపవాసంతో వాళ్ళకు ఇంట్లో వడలో దోశను పూలు లేకపోతే ఏదన్నా చపాతి తిందామన్న వారికి మనకు ఇవ్వలేకపోతే వాళ్ళు మనం తిప్పుకునేటువంటి అవకాశం భక్తులు సుందరంగా వస్తారు. కాబట్టి పోలీస్ శాఖకు మీరు తప్పనిసరిగా ఈ అంశంలో అడ్మినిస్ట్రేషన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తాము. మీరు ఒక ప్రత్యేకమైన వేరే టౌన్లో ఉన్నటువంటి వారిపైన మీరు వారితో ఒక సమావేశం ఏర్పాటు టెంపుల్ సిటీ కాబట్టి తప్పనిసరి 11:30 ఏదో ఒక డేట్ అనుకొని ఆ టైం కూడా హోటల్ ఎప్పుడైతే వాళ్ళు కూడా అప్పటి వరకు పౌషం ఫీల్డ్ ఏదో కలుపుకో 10 గంటలకు పని చెప్పిన వాళ్ళ కింద ఏదైనా కలుపుకోకపోతే భక్తులు కూడా మనం వేయించుకున్న వాళ్ళం కాబట్టి పౌషం 50% వచ్చిన వాళ్ళు సొంతంగా వంట చేసుకుని కుక్ చేసుకునే వాళ్ళు 50%, భక్తులు పేరు భక్తులు వస్తే వంట చేసుకుంటారు. కానీ మిగతా 50% ఈ రోజు హోటల్లో ఉన్నాయి, అక్కడ తినడానికి అవకాశం ఉందని చెప్పి వస్తున్న వాళ్ళకు ఒకవేళ మనం ముందే హోటల్ బంద్ చేసినట్టయితే వారికి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రాత్రి 11 లేదా 11:30 కట్ ఆఫ్ డేట్ పెట్టి దాన్ని అమలు చేసే విధంగా అది ఆ రోజు సిఐ గారు సెలవులు ఉన్నా ఎస్ఐ గారు సెలవులు ఉన్నా పోయిన కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టకుండా ఏదైతే బ్లూ కోట్ సందర్భం నుంచి ఈ రోజు మనం క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి సందర్భానికి పోతున్న క్రమంలో అక్కడ కూడా వేరడానికి గుడి చెరువులకు వచ్చే మురుగునీరును ఆపేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ముళ్ళవాగులకి మురుగునీరు చేరకుండా 3,80,00,000 టెండర్లు కూడా బహుశా అయిపోయి ఈ వారంలో లోపలే ఆ పని కూడా చేసుకోబోతున్నాం. పైన 2 కోట్లు కాబట్టి అది కూడా తెలుసుకున్నాం. పట్టణాన్ని అంటే అదేవిధంగా దేవాలయం రెండింటి కూడా సమాంతరంగా అభివృద్ధిలోకి తీసుకోవాలి. ఒక కన్ను దేవాలయం అయితే ఒక కన్ను పట్టణం, ఆ విధంగా సమాంతరంగా పట్టణాన్ని దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మనం అభివృద్ధి తీసుకోవడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రోడ్డు వెడల్పు సంబంధించి కూడా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అంశాలు మాట్లాడుకుంటున్న సందర్భం వింటున్నాం. ఏదేమైనా ఒక అభివృద్ధి జరగాలంటే ఒకరిద్దరికి ఇబ్బంది తలెత్తితే ఆయన ఒకరిద్దరు కూడా ప్రభుత్వ పరంగా న్యాయం చేసే విధంగా నష్టపరిచే విధంగా కూడా నిర్వాసులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ముందుకు పోవాలని చెప్పని ప్రభుత్వం అనుకున్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో వేములవాడ నియోజకవర్గాలు అన్ని రంగాల్లో ఒకవైపు సాగునీటి రంగంలో కూడా మీరు చూస్తున్న మనుపల్లి చెరువు బ్రహ్మాండంగా ముందు సాగుతూ ఉంది. లక్ష్యపేట దగ్గర కూడా కనుగోలు సోదరు దగ్గర అటు నేతలకు సంబంధించి కూడా పని కల్పించే లక్ష్యంలో భాగంగా ఇంచుమించు 64 లక్షల చీరలను నేసేటువంటి కార్యక్రమాన్ని కూడా సిరిసిరి నేతలకు ఎక్కించేటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ అటు రైతులను కానీ నేతలను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ శాంతి భద్రతను కూడా కాపాడే అంశంలో పోలీస్ శాఖ ద్వారా చక్కటి కార్యక్రమం చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇక్కడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి గారు చొరవతోటి ఆ రోజు నాకు బాగా గుర్తు, మేము కమిషనర్ గారు దాని వెంట వెళ్ళినప్పుడే ఫోన్ మాట్లాడాము. ఆ రోజు వినాయకుని నిమజ్జనోత్సవం కంటే ముందు అప్పుడే కొత్తగా వేములవాడ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. శని దేవుడికి ప్రీతిపాత్రమైన శని త్రయోదశి సందర్భంగా వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయ ప్రాంగణంలో నవగ్రహాలకు తైలాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున శనీశ్వరుడికి అభిషేకం కోసం భక్తులు రావడంతో ఆలయం సందడిగా మారింది. అనంతరం భక్తులు పూజల్లో పాల్గొన్నారు. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.